అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హిందువులు అందరూ ఆనందంగా జరుపుకునే ఈ పండుగను మన ముందు తరాలు కూడా జరుపుకోవాలంటే నేటి మన సంస్కృతిని కాపాడుకోవటమే కాకుండా మన హిందూ సంస్కృతిని దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న కుట్రలను కూడా గ్రహించాలి. ఉదాహరణకు పవిత్ర తిరుమలలో మద్యం సీసాలు పెట్టించి దుష్ప్రచారం చేయించాడు జగన్. చెప్పాలంటే హిందూ మతం పైన, హిందూ దేవుళ్లపైన నమ్మకం లేని జగన్ కుటుంబం మొదటి నుంచి తిరుమలను టార్గెట్ చేస్తూనే ఉంది. శ్రీ వెంకటేశ్వరునికి 7 కొండలు ఎందుకు, 2 చాలు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అన్య మతస్థులు తిరుమలకు వస్తే వెంకన్న మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలి. నమ్మకం లేదు కాబట్టి నేను ఇవ్వను అన్నాడు జగన్. జగన్ అధికారంలోకి రాగానే 120కి పైగా ఆలయాలలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. రామతీర్థంలో రాముని విగ్రహం తలనరికి కోనేట్లో పడేశారు. అంతర్వేది రథంతో సహా ఎన్నో చోట్ల రథాలకు నిప్పు పెట్టారు. దుర్గగుడిలో రథానికి ఉన్న 3 వెండి సింహాలను దోచుకున్నారు. శ్రీశైలం మఠంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అది చాలక తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు. పరకామణిలో కోట్ల కొద్దీ శ్రీవారి హుండీ ధనాన్ని దోచేశారు. గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి బంగార తాపడం పేరుతో 50 కేజీల బంగారాన్ని దోచేశారు. పట్టు శాలువాల స్కామ్ చేశారు. ఇవన్నీ కేవలం దాడులు, దొంగతనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులు మాత్రమే కాదు, పక్కాగా తిరుమల మరియు ఇతర ఆలయాల పవిత్రతను దెబ్బతీసే కుట్ర. హిందూ సంస్కృతిని నాశనం చేయటానికి ఒక పథకం ప్రకారం జగన్ చేస్తున్న కుట్ర. అప్పుడెప్పుడు సోమనాథ్ మొదలై అన్ని దేవాలయాలపై కొందరు దాడులు చేశారని విన్నాం. ఇప్పుడు ఇది అంతకన్నా ప్రమాదకరమైనది. చాప కింద నీరులా చేస్తున్న దాడి. కాబట్టి అప్రమత్తంగా ఉందాం, మన హిందూ సంస్కృతిని కాపాడుకుందాం.